శవంగా మారింది. శవము కొన్ని క్రిములు, అంటే కొన్ని క్రిములకి, ఇప్పుడు మానవునికి శాకాహారం ఎట్లనో కొన్ని క్రిములకి చనిపోయిన జీవులు ఆహారం. తేనెటీగలకు ఆహారం ఏంటిది? మకరందం. మేడం మీరు చెప్పకండి, ఏంటిది? మకరందం అంటే అన్ని పువ్వులలో ఉంటుంది చూడండి. మంచి పువ్వులలో ఉంటుంది, చెడు పువ్వులలో ఉంటుంది. అన్ని పువ్వులలోకి వెళ్ళి మకరందాన్ని గ్రోలుతుంది. అది కేవలం దాని ఆహారం. బటర్ఫ్లై కూడా దాని ఆహారం. తర్వాత చిన్న చిన్న చీమలు, ఈగలు, వీటన్నిటికీ కూడా దానికి ఆహారం ఏంటి? మకరందం. అంటే ఏ జీవికి ఏ ఆహారం అని డిజైన్ చేసిండు. ఇప్పుడు పిల్లిని తీసుకుందాం. పిల్లికి పాలు పెట్టండి, మూతి పెట్టి జరుగుతుందా? దేంతో తాగుతుంది? నాలుకతో. కుక్క, నక్క, పులి, సింహం. ఇప్పుడు అర్థమైందా? ఆవు మూతి, ఎద్దు, ఏనుగు. శాకాహారం తినే ప్రతి జంతువు మనిషితో సహా మూతి పెట్టి నీళ్ళు తాగాల. అర్థమవుతుంది కదా? మాంసాహారం తినే ప్రతి జంతువు నాలుకతో నీళ్ళు తాగాలి. తేడా ఉంటుంది మన ఇద్దరికి, ఎవరు మాంసాహార జంతువులు, ఎవరు శాకాహార జంతువులు. మళ్ళీ మాంసం తినే వాటి గోర్లు కొచ్చగా ఉంటాయి, కొడలిలాగా, చాకులాగా ఉంటాయి. మనకు అలా ఉండవు. పిల్లిని, కుక్కని, నక్కని, పులిని, సింహాన్ని, మాంసం తినే ప్రతి జీవిని చూడండి, గోర్లు ఇంత పొడి పెరుగుతాయి. మళ్ళీ కూరలు ఉంటాయి మాంసాన్ని చీల్చేటందుకు. అంటే భగవంతుడే నువ్వు తిను, నీ కూరలతోని చీల్చుకో అని పెట్టిండు. మరి నీకేడ కూరలు ఉన్నాయి, నీకేడ గోర్లు ఉన్నాయి? మనం ఏం చేస్తున్నాం? ఒక పులికి గడ్డి పెడితే తిన్నది, ఒక ఆవికి మాంసం పెడితే తిన్నది. దేనికి ఏ ఆహారమో దానికి తెలుసు, ఒక్క మానవుడికే తెలుస్తలేదు ఈ మనం ఏం తినాలి అన్నది. ఇప్పుడు నువ్వు మాంసాహారం తింటున్నావు, శాకాహారం తింటున్నావు. మరి నువ్వు సాధు జంతువా, మరి మృగానివా? అంటే మాంసం తినే ప్రతిదీ పిల్లితో సహా మృగమే. పిల్లికి ఆహారం ఎలుక, తెలుసా? ఎలుకను కొట్టించి ఇవి ఎక్కైతే ఎట్లా అని పిల్లిని కొట్టించిండు. సృష్టికర్తకు తెలియదా అండి ఏది ఎందుకు పుట్టించిండు, ఏది ఎప్పుడు చంపాలో తెలియదా? బ్రహ్మ పుట్టించిండు, ఆయన పని అయిపోయింది. నారాయణుడు నడిపిస్తున్నాడు మనల్ని, మన బ్రతుకుని నడిపించేదే నారాయణుడు. అందుకే అన్ని అవతారాలు ఎత్తేది ఎవరు? నమో నారాయణుడు. మరి మనల్ని అర్థం చేసేది శివుడు. చూడండి, అందుకనే పిల్లి ఎలుకలు ఎక్కైనాకో పిల్లి ఉంటుంది, పిల్లి ఎక్కైతే కుక్క ఉంటుంది, కుక్కలు ఎక్కైతే నక్కలు ఉంటాయి, నక్కలు తినేటివి కూడా ఉన్నాయి. అంటే చూడండి, చెరువులో చేపలు ఎక్కైతే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ఆ పెద్ద చేపల్ని తిమింగలాలు ఉంటాయి, డాల్ఫిన్స్ ఉంటాయి. ఒకదాన్ని తినడానికి ఇంకొకటిని సృష్టించింది, ఏది పెరిగిపోదు. అందుకనే ఏ జీవిని కావాలని హింసించి చంపి తింటామో అది మహాపాపం. మరి ఆ పాపం పోవాలి అంటే జ్ఞానాద్ది దగ్ధ కర్మాణం. నేను తప్పు తెలిసిన అంటే తెలుసుకొని జ్ఞానం పెంచుకొని నువ్వు బంద్ చేసి 10 మందిని బంద్ చేస్తే అప్పుడు నీ పాపం కడిగేయబడుతుంది. మరి రోజు నువ్వు కావాలని చెయ్యని పాపం కూడా ఒకటి ఉంది. మూగ జీవులని బలివ్వడం కావాలని చేస్తున్నది, మూగ జీవులని చంపుకొని తినడం పండగ రూపంలో కావాలని చేసింది. అది జ్ఞానం వస్తే తప్ప ఆ పాపం పోదు అని చెప్తున్నాడు. మరి నువ్వు కావాలని చెయ్యనిది పాపం ఒకటి ఉంది. ఇల్లు నూకాలి, ఎన్ని చనిపోతాయి? కనిపించేవి చనిపోతాయి,
కనిపించేటి చనిపోతాయి. బాగా వినండి, మన కోసం క్లాస్. కనిపించేటి చనిపోతాయి, కనిపించని చనిపోతాయి. అప్పుడు ఆ పాపం కూడా నీకు అంటుతుంది. మరి అది ఎవరి కోసం చేసినాం? అందరి కోసం. అంటే అందులో అత్త ఉంటుంది, మామ ఉంటుంది, భర్త, పిల్లలు, సంసారం కాబట్టి, కుటుంబం కాబట్టి, భార్యగా ఒక ఇంటి ఇల్లాలుగా నూకడం నా బాధ్యత. నీ బాధ్యత నిర్వర్తిస్తేనే పాపం అంటింది. మరి ఆ పాపం నీకంటితే భగవంతుడు దానికి ఏం సొల్యూషన్ పెట్టిండు? ఆ పాపం మీ తల్లికి అంటద్దని చెప్పి ఈ రోజు అంటింది కదా పాపం. ఇల్లు నూకితే, కడిగితే, బోలు దోమితే, బట్టలు ఈ రోజు నుంచి పొద్దంతా ఏమేం చేస్తావో వాటన్నింటి ద్వారా ఎన్నో బ్యాక్టీరియా చనిపోతూ ఉంటాయి. వాటన్నింటి పాపం ఏ రోజుకు ఆ రోజు ఒక జీవికి అన్నం పెడితే ఆ పాపం పోతుంది. అందుకే అన్నదానం గొప్పది. అందుకే ఈరోజు మేము పొద్దున అటుకులు వేసుకున్నాం, ఒక జీవికి పెట్టినాక తిన్నాం. మనం అటుకులు కడిగేటప్పుడు కూడా ఎన్నో బ్యాక్టీరియా చనిపోతుంది. అసలు కూరగాయలు కడిగినా బ్యాక్టీరియా చనిపోతూ ఉంటుంది, కనిపించదు మనకి. అందుకనే ఒక ఇంటి ఇల్లాలకి ఎంతో పాపకరం అంటుతుంది కుటుంబం వల్ల. కుటుంబంలో చేసే ప్రతి పనిలో ఒక పాపం అంటుతుంది. ఆ పాపాన్ని ఈరోజు కుక్క వస్తుందా నీ ఇంటి ముందుకి? మనిషి వస్తుందా నీ ఇంటి ముందుకి? ఏమొస్తుంది? దానికి అన్నం పెడితే ఆ రోజు పాపం కడిగేయబడుతుంది. నువ్వు ఏ రోజు అన్నం పెట్టవు, ఈ పాపం కూడా నీతోనే వస్తుంది. అర్థమైందా? అందుకే రోజు మనం ఒకరికన్నా 10 మందికి పెట్టే స్థితిలో ఉన్న పెడుతున్నారు. ఒకవేళ అట్లా అనుకుంటే ఖచ్చితంగా మనం వంట చేసిన తర్వాత, అందుకే భగవానుడు ఏం చెప్తుందంటే, ఆ అన్నము చాలా పవిత్రమైంది, చేసిన వంటని చేసినట్టుగానే నువ్వే లాగించేయకు, ఫస్ట్ కాస్త తీసి బయట జీవులకి పెట్టిన తర్వాత అప్పుడు నువ్వు తింటే అమృతం అన్నాడు. ఎవరికి పెట్టకుండా తింటే అది విషం అన్నాడు. చూడండి, మనం ఎంత టేస్ట్గా నూనె ఎక్కువ పోసి వండుతాం, కొత్తిమీర మెంతి ఫుల్ వేసి వండుతాం. నువ్వేమేసి వండినా ఒకరికి పెట్టకపోతే విషం అన్నాడండి. అందుకనే ప్రతిరోజు మన చేతుల్లోనే ఉంది అన్నం. ఇదంతా మనదే. అన్నం మన చేతిలో ఉంది కాబట్టి ఈరోజు మేడం ఎంతమందికి ఆహారం పెట్టింది చూడండి. ఏం పెట్టింది అన్నది ముఖ్యం కాదు, ఏ మనసుతో పెట్టింది. ఇక అది ఆమెకు తెలియాలి ఏ మనసుతో పెట్టిందో. హృదయపూర్వకంగా పెడితే చాలు. అందుకని మనం ఎంత పెట్టినా ముఖ్యం కాదు, ఎంతమందికి పెట్టింది ముఖ్యం కాదు, ఏ ఆలోచనలతో ఏ భావాలతో పెట్టినామన్నది చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు జ్ఞానదానము, అన్నదానము ఈ గృహం ద్వారా దొరుకుతుంది మనకి. అందుకని ఇది అందరూ చేయాలి, కేవలం పద్మ మేడమే కాకుండా అందరం చేయాలి. మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో క్లాస్ పెడదాం, మా ఇంట్లో రోలు పెడదాం, మా ఇంట్లో ప్రసాదం పెడదాం, మన ఇల్లు శుద్ధి అయిపోతుంది. ఇదంతా మనకి ఎందుకు చెప్తుండు? మనకు నేర్పిస్తున్నాడు భగవంతుడు. నువ్వు నీ బిడ్డకి నేర్పించవా? ప్రతిదీ మన పిల్లలకి మనం నేర్పిస్తాం కదా. సేమ్ అండి, మన సంసారంలో మన పిల్లలకి మనం ఏమేం చెప్తామో, ఏమేం చెయ్యొద్దంటామో, ఏమేం చెయ్యమంటామో, మనల్ని ఎలా చూసుకోమంటామో, సేమ్ డిక్ట్ బై డిక్ట్ భగవంతుడు కూడా గీతలో అదే చెప్పిండు. అంతే తెలుసుకోండి. అందుకనే ఒక జీవిని చంపినప్పుడు అది విషంగా మారుతుంది, దాని భయంతో అది కుళ్ళిపోతుంది మేడం. అందుకని మీరు చూడండి, సరే ఈరోజు మనం కూరగాయల భోజనం తిన్నాం, కొన్ని గంటల తర్వాత అరిగిపోతుంది, ఈరోజే అరిగిపోతుంది. అదే మనం కోడిని మేకని తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మీరు గమనించండి, ఒక పులి ఏం చేస్తుంది? ముక్కలు ఇంత పెద్ద ముక్కలు ఏం చేస్తుంది? మింగుతుంది. అంటే అది మింగకన్నా ముందు ఏం తెలుసుకోవాలంటే, అది ప్రాణం పోకన్నా ముందు మాంసం తింటుంది. చూడండి,
పీక పట్టి చంపదండి, అది పొట్ట చీల్చుతుంది. పొట్టని చీల్చి అది మాంసం, అంటే దాని ప్రాణం పోనప్పుడు మాంసం విషంగా మారదండి, బాగా గుర్తుంచుకోండి. ప్రాణం పోనప్పుడు విషంగా మారదు మాంసం, అది రక్తం వేడిగా ఉంది. ప్రాణం పోతే రక్తం ఏమవుతుంది? చల్లబడిపోతుంది, విషంగా మారుతుంది. కానీ మృగం ఏం చేస్తుంది తెలుసా? అది దాన్ని చంపదు, దాన్ని చీల్చుతుంది. అది పీక మీద ప్రాణం పోతేది అని చెప్పి ఇక్కడ పట్టకుండా దాని గోర్లతో దాని మీద ఎగబడుతుంది, దాన్ని నడుమును పట్టుకుంటుంది, చీల్చుతుంది. గోర్లతో చీల్చి 2 ముక్కలు చేస్తుంది. దాని నడుముని చేసి దాని ముక్కలు ఇలా వేసుకొని మింగేస్తుంది. దాని ప్రేగులు ఎలా ఉంటాయి తెలుసా? లోపల చిన్నగా ఉంటాయి. అది ఏం చేస్తుందంటే ప్రేగులు తొందరగా డైజెషన్ చేస్తాయి మాంసాలని. దాని ప్రేగులు చిన్న ఉంటాయి, మన ప్రేగులు పెద్ద ఉంటాయి. అందుకని మాంసారం అది ఈరోజు తిన్నదంటే ఈరోజు అడిగిపోతుంది దానికి. కానీ ఒకవేళ అది తింటుంది అనుకోండి, తినక అది చచ్చిపోయింది అనుకో, అప్పుడు ఆ మృగము ఆహారం ముట్టుకోదు, అది అక్కడ వదిలేసి మళ్ళా వేటాడడానికి వెళ్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? చనిపోయిన దాన్ని నక్కలచ్చి తింటాయి. అంటే ఒక మృగం మనకి ఏం చెప్తుంది? చనిపోయింది తినకూడదు. ఆమెకి ఎంత బాగా అర్థమవుతుందండి క్లాస్. చనిపోయింది తినడానికి పనికి రాదు అని మృగం మనకి చెప్తుంది. చనిపోయిందా తినదండి, అందుకే అది రాజైంది అడవికి. చూడండి, అడవికి రాజు సింహం. అది చనిపోయింది తినడానికి పనికి రాదు అని చెప్పి అది వదిలేసి ఇంకో జంతువుని వెంటాడి దాన్ని తింటుంది. అదే మనకి అలా కోరలు లేవు, మన ప్రేగులు చిన్నగా ఉన్నాయి, గోర్లు లేవు. అందుకని మనకి 3 రోజుల వరకు అరగదు. ఒక కోడిని మేకని కోసుకొచ్చాడు 3 రోజులు వేటండి, కప్పు వాసన వస్తుంది. ఒక మనిషి అనిపోయి 3 రోజులు ఉంచుకున్నా ఐసులో పెట్టద్దు, వడ్డే పెట్టి చూడండి, వాసన పడుతుంది. పొద్దున చనిపోయినాన్ని పొద్దుక వాడికి వాసన వస్తుంది మనిషి శరీరం. మరి కోడికి రాదా? వాడు ఏం చేస్తున్నాడు? అమ్మేటోడు ఫ్రిడ్జ్లో పెడుతుంది. అంటే మన మనిషి శవాన్ని అల్లుడు రాలేడు, కొడుకు రాలేడు, ఆడు రాలేడు, ఈడు రాలేడు అనుకుంటే ఏం చేస్తున్నా? అది ఏం చేస్తారో ఏమో, ఉన్నోళ్ళని ఇబ్బంది పెట్టడానికి తప్ప అసలు అర్థమైతలేదు మనిషికి. ఎంతమంది నరకం అనుభవిస్తున్నారండి శవం దగ్గర కూర్చొని. ఒక కేవలం మామూలు ఒక మనిషికి ఆయన అచ్చి మొక్కలు చూసి ఏం చేస్తాడు? ఆఖరి చూపట. ఈ మాత్రం మనకి తెలివి లేకుండా పోతుంది. కొన్ని వందల మంది ఇక్కడ నిరీక్షణలో ఉన్నారు. ఏడ్చేటోళ్ళు ఎంతసేపు ఏడుస్తారు? ఆకలి, ధూప, దప్పిక, ఆ అంతరాత్మ ఎంత రోధిస్తుంది లోపల. అప్పుడు 3 రోజులు మన శరీరంలో ఆ మాంసం అలాగే ఉంటుంది. అందుకనే మనం ఉడకబెట్టి తింటున్నాం, అది ఉడకబెట్టక తింటుంది. ఉడకబెట్టి తింటే 3 రోజులు అరుగుతుంది. 3 రోజులు అంటే 72 గంటలు. ఉడకబెట్టక పచ్చి తింటే అసలే అరగదు. ఇంకా చూడండి ఎంత గలీజీ తింటున్నాం మనం. తిన్నాము. తిన్న రోజు ఆంజనేయ స్వామి గుడి ఉన్నది, పోతామా? పోతే ఏమవుతుంది? మంచిగా నిద్రపోతుండ్రు, గోడల కొరిగిండ్లు. నాకు నేనే క్లాస్ చెప్పుకున్నట్టున్నది. గోడల కొరగకండి, చెప్పండి. అసలు తిన్నామండి, అసలు అటు ముఖం పెడితే కూడా పాపం కలుగుతాని ఇట్లా పెట్టుకొని పోతాం. ఒకవేళ పొరపాటున మనం పోయే తోవకి ఆంజనేయ స్వామి, రాముని గుడి ఉందనుకో, ముఖం కూడా అటు పెట్టాం. అంటే మనం తిన్న ఆహారము పోతే పాపం కలుగుతానో, మనం తిన్న ఆహారం పాపాహారం. చూడండి, ఏం అర్థమైతలేదు మనకేం తింటున్నామని. చనిపోయిన శవాలని బయట ఎక్కడో పెట్టాల్సినవి కడుపులో పెడుతున్నాం. అందుకని దేహం అనేది దేవాలయం అండి. మామూలు మనిషి
పట్టిండ్రు. ఇది మీ అమ్మ మీ నాన్న తయారు చేసి ఇయ్యలేదండి శరీరాన్ని. వాళ్ళు నిమిత్త మాత్రులు, కేవలం నిమిత్త మాత్రులు. గర్భసంచి మాత్రమే అక్కడ ఉపయోగపడుతుంది. కనడానికి మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలి. కానీ మొత్తం భగవంతుడి. మరి అలాంటి భగవంతుడే ఈ దేహాన్ని తయారు చేసి, ఈ దేహం అనే దేవాలయాన్ని తయారు చేసి దాంట్లోనే కూర్చున్నాడు. తనే దేవాలయం కట్టుకున్నాడు. ఈ దేవాలయం కట్టుకొని ఈ దేవాలయంలో ఆయననే కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? హృదయం. ప్రేమ అనే 2 అక్షరాల హృదయంలో కూర్చున్నాడు. మరి అందుకే భగవంతుడు చామంతి పువ్వు ఇచ్చినావా, అరటి పండు ఇచ్చినావా చూస్తాడా? నీ హృదయంతో ఏమిచ్చావు అని చూస్తాడు. అంటే ఏమి ఆశించకుండా, ఏమి కోరుకోకుండా ఈ హృదయంతో ఎవరికి ఇచ్చినావు? అవసరం ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఇచ్చావా అని చూస్తాడు. మనమేమో ఆపదలో ఉన్న వాళ్ళని పక్కకి పెడతాం, గుడికి పోతాం, ముట్టకంటాం, పట్టకంటాం, దూరం అంటాం. అసలు ఏం చేస్తున్నామో అర్థమైతలేదు. ఒక మనిషి బాధలో ఉంటే వారింటికి వెళ్ళి మనమే వెళ్ళాల. బాధ వాళ్ళది. వాడు ఏ కర్మ చేసిందో నీకు అవసరం లేదు. వాడు ఎంత చెండాలంలో మనకు అవసరం లేదు. వాడు బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు తెలుసుకొని నువ్వు వెళ్ళి కొంచెం సహాయం చేయడమే పెద్ద భక్తి. అంటే ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం. ఒకవేళ వాడు ఆపదలో ఉన్నాడు, పర్వాలేదు ఆదుకుంటే, ఆ ఆపదని నటించే వాడికి మనం సహాయం చేసామనుకో, తెలుసుకొని చేయాలి, మళ్ళీ ఆ కర్మ మళ్ళీ మనకే వస్తుంది. అందుకని ఒక మాంసాహారం తిన్నామనేది మహాపాపం, జీవహింస మహాపాపం. చూడండి, ఇంకొక విషయం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆదివారం నిన్నుంది, మంచి అందరం వండుకున్నాం, నేను కలుస్తలే అందరు వండుకున్నారు, తిన్నారు. ఈరోజు ఏం చేసిండ్రు మీరు అందరూ? తిన్నవాళ్ళు, వండుకున్న వాళ్ళు ఇల్లు కడిగేసిండ్రు. ఈరోజు నిన్న ఆదివారం, ఈరోజు సోమవారం. తిన్న వాళ్ళందరూ ఈరోజు ఏం చేస్తారు? ఇల్లు కడుగుతారు, నెత్తి కడుగుతారు, బోళ్ళు కడుగుతారు, అన్నీ కడుగుతారు. మరి ఎందుకు కడుగుడు? మరి ఇలా సోమవారం, ఇలా పప్పు వండినావు, రేపు మంగళవారం ఇల్లు కడుగుతావా? కడగం. పప్పు వండినావు కాబట్టి ఇల్లు నెత్తి కడగాల్సిన అవసరం. మరి ఏం తిన్నావని ఇల్లు కడిగినావు? ఏం తిన్నావని నెత్తి కడిగినావు? హౌస్ నీసు తిన్నా. హౌస్ తిన్నా ముట్టకు అంటావు, నీసు తిన్నా ముట్టకు అంటున్నావు. నీస్ అంటే నీచమైనది, కౌస్ అంటే కంపు కొట్టేది, మురిగిపోయేది, కుళ్ళిపోయేది అంటే తిన్నావు. అందుకనే శుభ్రం చేస్తున్నాం వీళ్ళు. అందుకనే మనకి ఏదైతే తింటున్నామో అది తిన్న రోజు మామూలు మనిషి కట్టిన గుడికి పోతే పాపం కలుగుతుంది అంటున్నాం. అలాంటిది భగవంతుడు తయారు చేసిన ఈ దేహం అనే దేవాలయంలో దేవుడున్న హృదయంలోనే మనం శవాలని పెడుతున్నాం. ఇంకా ఇదెంత పాపమో తెలుసుకోండి. ఇప్పుడు టమాటా కోస్తున్నాం. మేడం రక్తం వచ్చిందా? టమాటా కోస్తే నీళ్ళు వచ్చినాయా? మీకు పొద్దున నీళ్ళు వస్తాయి. మీ అందరికీ రక్తం వస్తుందా? నీళ్ళు వస్తాయి. కూరగాయలని దేనికి కోసిన రక్తం రాదు. కూరగాయలకి నాడీ వ్యవస్థ లేదండి. ఉందా? నాడీ వ్యవస్థ ఉంటే బాధ కలుగుతుంది. మనందరికీ నాడీ వ్యవస్థ ఉంది కదా. నాడీ ఉంటేనే రక్తం ఉంటుంది. మరి మూగజీవులకి రక్తం ఉందా లేదా? నాడీ వ్యవస్థ ఉంది కాబట్టి మనలాగా ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళున్నాయి, ముక్కు, చెవులు, నోరు అన్నీ ఉన్నాయి. మనలాగా మనిషిలాగా సంసారం చేస్తుంది, మనిషిలాగా బిడ్డని కంటుంది, మనిషిలాగా పాలిస్తుంది. అసలు మనిషిలాగానే అన్నీ చేస్తుంది, ఒక్కటే మాట్లాడే శక్తి లేదు. దానికి మనకి తేడా ఏంటి?
విచక్షణ జ్ఞానం లేదు, మనకి ఉంది. పెట్టిండు దేవుడు. అంటే చూడండి, ఇక్కడ దాన్ని కట్ చేస్తున్నప్పుడు కూరగాయకి బాగా లేదు. ఎలాగో తెలుసా? ఇప్పుడు మనకి గోర్లు పెరిగినాయండి. ఇది గోరు, ఇది వేలు. వేలు కట్ చేసి చూడు, గోరు కట్ చేసి చూడు. బాగా వినండి. వేలు కట్ చేయి, నొప్పి వస్తుందా? గోరు కట్ చేయి, నొప్పి వస్తుందా? ఈ వేలేమో మేక, ఈ గోరేమో టమాటా. అర్థమైందా? గోరు కట్ చేసినావు, మళ్ళా పెరుగుతుందా? పెరుగు. వేలు కట్ చేస్తే పెరగది. అర్థమైంది? ఇప్పుడు మేకని కట్ చేస్తే మళ్ళీ మేక రాదు. టమాటాని కట్ చేస్తే తెంపితే మళ్ళీ టమాటా వస్తుంది. వస్తుందా రాదా? నువ్వు ఎక్కడ తెంపినావో అక్కడ మళ్ళా పూత వస్తుంది, మళ్ళా ఉద్భవిస్తుంది. కానీ ఒక చెట్టు నుంచి ఒక టమాటాని విడగొట్టినప్పుడు ఆ చెట్టుకి ఈ టమాటాకి నొప్పి లేదు. అంటే నొప్పి లేదు. ఎవరికైతే నొప్పిస్తున్నావో, అందుకే మనకి పెద్దవాళ్ళు చెప్పింది కదా, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. నొప్పించక, ఎవరిని నొప్పించక, తానొవ్వక అంటే తనను తాను నొప్పించుకోక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నారు. అంటే మన నొప్పి రానప్పుడు అది తీసుకోవడం తప్పు కాదు, శాకాహారం. మరి ఒక మేకని కట్ చేస్తే అది అద్దు అద్దు అని దాని భాషలో చెప్తుంది, చంపకని. కానీ మనకు దాని భాష అర్థం కాక దాన్ని చంపేస్తున్నాం. కాబట్టి దానికి నొప్పి ఉంది, దాని సంసారం దూరం చేస్తున్నాం, దాని ఎదుగుదల దూరం చేస్తున్నాం. కాబట్టి దాని ఆత్మ దానికది చనిపోతే, అది ఈరోజు కోడిగా పుట్టింది, రేపు ఇంకో జంతువుగా పుట్టాలి అంటే దానికది చనిపోతే అది ఇంకో జంతువుగా పుడుతుంది. ఈరోజు కోడిగా పుట్టింది, అది మధ్యలో దానికది చనిపోకుండా మనం చంపేసినాం చూడు, అది ఇంకో జన్మ ఎత్తడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే అది పైకి పోలేదు, కిందికి రాలేదు, మధ్యలో ఆగిపోతాయి జీవులై, ఆత్మలు. బలవంతంగా చంపుతున్నాం కదా, బలవంతంగా దేనినైతే చంపుతామో దానికి బాధ ఎక్కువ. ఆ బాధతో ఆత్మ పైకి పోదు, కిందికి రాదు. ఏడాగింది మరి? మధ్యలో ఆగిపోయినాయి ఆత్మలన్నీ. అందుకే వాటి ఘోషనే, ఆత్మల ఘోషనే ఈరోజు మన భూకంపాలు, సునామీలు, కరోనాలు రావడానికి. మరి అందులో ఆ ఘోషలో నలిగిపోయేది ఎవరు అంటే ఆ పాపానికి కారణమైన పాపాత్ములు. కరోనా అందరికీ రాలేదు, మరి అందరూ చావలేదు. అంటే ఎవరికి అంటానో, ఎవరి పాపం పండిందో వారికి మాత్రమే వచ్చింది. అందుకని గోర్లు కట్ చేస్తే ఎలా నొప్పి రాదో, అలాగే వెంట్రుకలు కట్ చేస్తే కూడా నొప్పి రాదు. నువ్వు ఎన్ని కట్ చేస్తే వెంట్రుకలు అన్నీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి. అంటే చూడండి, మనకి ఇది స్పష్టంగా తెలియజేసింది. శాకాహారం గురించి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయండి తెలుసుకోవడానికి. అందుకని ఫస్ట్ మనం మానేస్తామా? ఇక్కడ మేము ఆర్డర్ వేయం, శాకాహారమే తిను, మాంసాహారం తినకు, ఆర్డర్లు ఉన్నాయి. చెప్తాం శాకాహారం తినడం మంచిది, తినడం ముఖ్యం, మాంసాహారం పాపాహారం, తినకూడదు, ఏ జీవిని చంపే హక్కు మీకు చెప్తామన్నట్టు లేదు. ఎందుకు లేదు? నువ్వు పుట్టించలే కాబట్టి. నీ పిల్లల్ని కూడా నువ్వు పుట్టించలే, నిన్ను నువ్వు కూడా పుట్టించుకోలే. నిన్ను చంపుకోవడానికే అర్హత లేదండి నీకు. మనల్ని మనం చంపుకోవచ్చా? లేదు. మరి మనల్నే చంపుకునే అర్హత మనకి లేనప్పుడు వేరే తోటి జీవులను, మనలాగే భూమి మీద మనతో పాటు పుట్టింది, మన ఇంట్లో మనకి మన తోడ పుట్టిన వాళ్ళు ఎట్లనో భూమి మీద మనకి తోడ పుట్టిన వాళ్ళే ఈ మూగ జీవులు. ఈ ప్రపంచం అంతా ఒక ఇల్లు. ఈ ఇంట్లో
వీళ్ళకి ఎందరు పిల్లలు? ముందు కోడు వెనకాల కోడు. ముందు పుట్టినోడు వెనకాల పుట్టినోడు చంపేస్తా అంటే తల్లి ఊరుకుంటుందా? తండ్రి ఊరుకుంటాడా? వాడిని చంపుతారు, వాడిని శిక్షిస్తారు. ముందు పుట్టినోడు వెనుక పుట్టినోడిని చంపేస్తే తల్లిదండ్రులు శిక్షిస్తారు. ఇప్పుడు భగవంతుడు చేసేది అదే. నీకంటే తర్వాత పుట్టిన వాళ్ళందరినీ చంపేస్తే భగవంతుడు మనల్ని శిక్షిస్తున్నాడు. కాబట్టి మనం సత్యం తెలుసుకోవాలా. తర్వాత సంగతి ఏంటి? అది మీ ఇష్టానికి వదిలిస్తాం, ఎవరి ఇష్టం వారు. భగవంతుడు కూడా ఎక్కడ ఆర్డర్లు వేయడు, కండిషన్స్ పెట్టాడు. అది మీ ఇష్టం అని చెప్తాడు. కానీ సత్యమేది, అసత్యమేది, ధర్మమేది, అధర్మమేది, జ్ఞానమేది, అజ్ఞానమేది అన్నది తెలియజేయడం వరకు అందరికీ అర్హత ఉంటుంది. నీకుంటుంది, 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 నాకుంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం అనే కుటుంబంలో మనం ఒక భాగం కాబట్టి చెప్పే అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆర్డర్ వేసే అర్హత ఎవరికి ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఒక శ్లోకం ఏది నేర్చుకున్నాం? 3వ శ్లోకం మర్చిపోయిందా? ఒకసారి చెప్పండి మరి. అహమాత్మ గుణ. ఈ శ్లోకం నేర్చుకోలేమా? 3వ శ్లోకం, 4వ శ్లోకం కూడా అయిపోయింది. మీరు మైమర్చిపోతుంది. చెప్పాను కదా, ఆవుని, కుక్కని, చండాలుని, దొంగని, బ్రాహ్మణుని ఒకేలాగా చూడాలన్న శ్లోకం ఏది? విద్యా వినయాలు కలిగిన బ్రాహ్మణుడైన, అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గనిహస్తిని శుని అనే శ్లోకాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అంటే మొత్తానికి 4 శ్లోకాలు తెలుసుకున్నాం. 2 శ్లోకాలు ప్రొద్దున తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ శ్లోకం ఏం తెలుసుకున్నాం అంటే భగవంతుడు అర్జునుడితో ఏమని చెప్పిండు? వెరీ గుడ్. అన్ని ప్రాణులలో నేనే, వారిలో ఉన్న ప్రాణమే నేను ఆత్మగా ఉన్నాను అంటున్నాడు. అందుకనే కోడిలో ఉంది భగవానుడే, మేకలో ఉంది. ఇది నువ్వు నేను పత్రిజీ చెప్పింది కాదు, సాక్షాత్తు ఏ కృష్ణుడినైతే భగవంతుడు అని పూజిస్తున్నావో ఆ నారాయణుడు కృష్ణుని అవతారంలో వచ్చి, భగవంతుడు ఏ రూపంలో వచ్చిండు అంటే జగత్ గురువుగా వచ్చాడు. ఈ జగత్తుకే గురువుగా వచ్చిండు, ఆయననే కృష్ణుడు. చూడండి, ఇప్పుడు లోకంలో ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఉందంటే కృష్ణుడికి ఉంది. అసలు కృష్ణుడికి సుఖం అనేది ఉందా అండి? సుఖాలు చూపించిల్లు మొత్తం కృష్ణుడికి. అంటే మనిషి ఎట్లా అంటాడు చూడండి, భగవంతుడికే సుఖాలు చూపించినాం మనం. అందుకనే భగవానుడు ఏం చెప్తున్నంటే, నేను ఆత్మని. 3వ శ్లోకం మళ్ళీ చెప్తున్నా, నేను ఆత్మని, అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణమే నేను ఆత్మగా ఉన్నాను. కాబట్టి అన్నింటినీ మిత్రత్వంతో చూడు. అందరూ నీ మిత్రుడు అనుకో, ఎవరు నీ శత్రువులు కాదు. అందుకే ప్రతి ప్రాణిని దయతో రక్షించు. నిన్న చేసిన ర్యాలీ ఏంటిది? దయతో రక్షించడానికి తీసిందే శాకాహార ర్యాలీ. అందుకని అమ్మ, మనం కొంచెం ఒక మంచి ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు మనం సబ్జెక్ట్ తెలుసుకుందాం. ఈ సబ్జెక్ట్లో మీరు మాంసాహారం తినద్దు దాని గురించి ఎన్నెన్న ప్రశ్నలు అడగండి, మనం తెలుసుకుందాం. తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ మూర్ఖంగా మాత్రం మాట్లాడద్దు. ఒకప్పుడు నేను కూడా గుడ్డు తినేదాన్ని కదా. పెళ్ళైన తర్వాత మా సార్ అసలు ఇముడే తినాల్సిందే తినాల్సిందే తినాల్సిందే. ఏం చేద్దాం, తిన్నా. నాకు అసలు ఫస్ట్ నుంచి తెలియదు. అంటే దాన్ని చూస్తేనే, ఇప్పుడు ఈ స్థితిలో వచ్చిన మనం పైకి వెళ్ళి దాన్ని చూస్తేనే చిరాకు వస్తుంది. అంటే మాంసం ఇంటికి రాగానే నాకు దాన్ని చూస్తే ఏడ గడవమంటుందనో నేను ముందు ఇంటికి వెళ్ళి వారిపోయేదాన్ని పెళ్ళి